మచిలీపట్నం మేయర్ అభ్యర్థి విషయంలో స్థానిక జనసేన నేతలు చేసిన రచ్చ అధిష్టానం వరకు వెళ్లడంతో అక్షింతలు పడినట్టుగా చర్చ నడుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే మేయర్ అభ్యర్థి విషయంలో జనసేన మచిలీపట్నం నేతలు చూపించిన అత్యుత్సాహం అధిష్టానం ఆగ్రహానికి కారణమైంది. అధిష్టానం రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చిందన్న మాట వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే బందరు జనసేన నేతలు తొందరపడ్డారు. మేయర్ అభ్యర్థిగా మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ పేరును ప్రతిపాదిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అదే పార్టీలోని కొట్టే వెంకట్రావు వర్గానికి మింగుడు పడలేదు. అధిష్టానం నిర్ణయం తీసుకోకముందే బండి రామకృష్ణను మేయర్ అభ్యర్థిగా ఎలా తీర్మానం చేస్తారంటూ మాజీ కౌన్సిలర్ కొట్టే వెంకట్రావు విమర్శలు చేశారు. తాను జనసేనలో చేరే ముందు మేయర్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఇలా చేయడమేంటని మండిపడ్డారు. ఆ తర్వాత రోజు కొట్టే వెంకట్రావు జనసేన నగర అధ్యక్షుడు గడ్డంరాజు ఒక ప్రైవేట్ ఫంక్షన్లో ఎదురుపడగా ఈ విషయంపై వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలు రోడ్డుపై బాహాబాహీకి దిగేందుకు ప్రయత్నించడంతో అధిష్టానం సీరియస్ అయింది. కొట్టే వెంకట్రావుపై గడ్డంరాజు వర్గం దాడికి ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. అతన్ని సస్పెండ్ చేయాలని కొట్టే వెంకట్రావు వర్గం మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరిని కోరింది. అదే సమయంలో పార్టీ అనుమతి లేకుండా మేయర్ అభ్యర్థిగా ఏకగ్రీవ తీర్మానం చేసుకున్న బండి రామకృష్ణను పక్కనబెట్టి అతని స్థానంలో వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసం పనిచేసిన తాను పదవులు కోరడంలో తప్పులేదని అంటున్నారు బండి రామకృష్ణ. మేయర్ రేసులో తానున్నానని చెబుతున్న రామకృష్ణ అధిష్టానం వద్దు అంటే ఆగిపోతానని అంటున్నారు. మేయర్ అభ్యర్థి విషయంలో జనసేన నేతలు రోడ్డెక్కడంతో అధిష్టానం రంగంలోకి దిగింది. వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను ఎంపీ బాలశౌరికి అప్పగించింది. బండి రామకృష్ణ, కొట్టే వెంకట్రావు వర్గాలతో సమావేశమైన బాలశౌరి రెండు వర్గాలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అధిష్టానం ఆగ్రహంగా ఉందని, పార్టీ లైన్ దాటి కూటమికి ఇబ్బంది కలిగించే వారిపై చర్యలకు వెనకాడబోదని చెప్పినట్లు తెలుస్తోంది. అధినేత పవన్ కళ్యాణ్ సూచనలకు అనుగుణంగా సమన్వయంతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు బాలశౌరి. పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ శిరసా వహించాలని ఇరు వర్గాలకు తేల్చి చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరిపై చర్యలు తీసుకున్నా ఇబ్బందవుతుంది. అందుకే రెండు వర్గాలకు వార్నింగ్ ఇచ్చి పంపించేసినట్లు చర్చ జరుగుతోంది. ఈ అక్షంతర తర్వాత అయినా జనసేన నేతలు కలిసి పనిచేస్తారో మళ్లీ రోడ్డెక్కుతారో తేలాల్సింది.